అందరికీ నమస్కారం. నేను మీ ఆడ నాగరాజు. ఏదైతే మహారాష్ట్ర సంబంధించిన ఎన్నికలు ముగిసిన తర్వాత బీజేపీ ఖచ్చితంగా తెలుగు రాష్ట్రాల మీద తన యొక్క వ్యూహాన్ని రచించే అవకాశం ఉన్నాయి కూడా మనం చెప్పడం జరిగింది. అదేవిధంగా బీజేపీ నెక్స్ట్ ఫోకస్ తెలుగు రాష్ట్రాల మీద కూడా మనం విశ్లేషించడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు తెలంగాణ ఎవరైతే బీజేపీ అధ్యక్షుడిని మార్చే విషయం జరుగుతుంది. అదేవిధంగా ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం బీజేపీ అధ్యక్ష రేసులో మాత్రం ఒక 5 సభ్యుల పేరుని బీజేపీ పరిశీలన ఉన్నందుకు కూడా మనం చెప్పుకోవచ్చు. మొట్టమొదటిగా ఈటెల రాజేందర్ గారిని బీజేపీ అధ్యక్ష రేసులో పెడితే ఏ రకంగా ఉంటుందని కూడా మా బీజేపీ పరిశీలన ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈటెల రాజేందర్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం, అదేవిధంగా ఎంపీకి కావడం కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే అదేవిధంగా బండి సంజయ్ గారు గతంలో బీజేపీ పార్టీ అధ్యక్షుడిగా పనిచేయడం జరిగింది. అదేవిధంగా బండి సంజయ్ గారికి మళ్ళీ మళ్ళీ అధ్యక్ష పదవి ఇచ్చినట్లయితే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ బీజేపీ క్యాడర్, ఎందుకంటే బీజేపీ గ్రామీణ స్థాయి వరకు తీసుకెళ్లిన మాస్ లీడర్గా బండి సంజయ్ గారికి పేరు ఉంది కాబట్టి మళ్ళీ బండి సంజయ్ గారికి అవకాశం ఇస్తే మాత్రం ఏ రకంగా ఉంటుంది అనేది కూడా బీజేపీ పరిశీలన ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. అలా కాకుండా ధర్మపురి అరవింద్ గారు కూడా ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారి కుమార్తె ఎవరైతే కల్వకుంట్ల కవిత గారు ఉన్నారో కవిత గారి మీద భారీ స్థాయిలో విజయం గతంలో 2019 ఎన్నికల్లో గెలవడం, అదేవిధంగా తెలంగాణలో ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన ధర్మపురి అరవింద్ గారు కూడా ఒకవేళ బీజేపీ అధ్యక్ష పదవి ఇచ్చినట్లయితే మాత్రం ఏ రకంగా ఉంటుంది అనేది కూడా పరిశీలనలో ఉంది. అదేవిధంగా ప్రతి అంశం మీద క్షుణ్ణంగా ప్రతి ఒక్క టాపిక్ మీద కూడా క్షుణ్ణంగా మాట్లాడి తన యొక్క ఎవరైతే అపోజిషన్ పార్టీ వాళ్ళు ఉంటారో అపోజిషన్ పార్టీకి ధీటుగా మాట్లాడే వ్యక్తి ఎవరైతే ఉన్నారో రఘునందన్ రావు గారు కూడా మెదక్ పార్లమెంట్ ఎంపీగా కూడా పోటీ గెలిచారు. గతంలో దుబ్బాక ఎమ్మెల్యేగా గెలుపొందారు. తర్వాత మొన్న మెదక్ పార్లమెంట్ ఎంపీగా ప్రస్తుతానికి కొనసాగుతున్నారు. అయితే రఘునందన్ గారికి ఇచ్చినట్లయితే ఏ రకంగా ఉంటుంది అనేది కూడా బీజేపీ పరిశీలన ఉంది. అదేవిధంగా ఒకవేళ ఈటెల రాజేందర్ గారికి బీజేపీ అధ్యక్ష బాధ్యత ఇచ్చినట్లయితే మాత్రం బండి సంజయ్ గారు ఏమైనా రియాక్షన్ అయ్యే అవకాశం ఉందా, వేరే రకంగా స్పందించే అవకాశం ఉందా అని కూడా ఆలోచనలు జరుగుతున్నాయి. అలా కాకుండా ఎవరికి అధ్యక్ష పదవి ఎవరికి ఇచ్చినా సరే పార్టీలో మాత్రం ఏ రకమైన విభేదాలు రాకుండా ఉండేందుకు అలాంటి వ్యక్తులను ఎన్నుకోవాలని చెప్పి బీజేపీ ప్రయత్నం చేస్తుంది. కాబట్టి ఈటెల రాజేందర్కి ఇస్తే బండి సంజయ్ గారు ఏమైనా రియాక్షన్ అయ్యే అవకాశం ఉందా? అలా కాకుండా వీళ్ళిద్దరికీ కాకుండా ఎవరైతే మనకి ధర్మపురి అరవింద్ గారికి ఉన్నారో ధర్మపురి అరవింద్ గారికి ఇస్తే పార్టీ సీనియర్ కాబట్టి ఏ రకంగా ఉంటుందని ఆ రకమైన ఆలోచనలు ఉన్నాయి. అదేవిధంగా అలా కాకుండా మనకి ఎవరైతే రఘునందన్ రావు గారు ఉన్నారో రఘునందన్ రావు గారికి ఇస్తే ఏ రకంగా ఉంటుందని కూడా బీజేపీ పరిశీలన చేస్తుందని కూడా మనం చెప్పుకోవచ్చు. వీళ్ళందరినీ కాకుండా ఒకవేళ సీనియర్లు అందరినీ కాకుండా లేదంటే ఏదైతే నేను చెప్పిన కేటగిరీ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కాకుండా మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి ఇచ్చినట్లయితే మాత్రం ఎవరు కూడా అబ్జెక్షన్ చేసే అవకాశాలు లేవు కూడా అని రామచంద్రరావు గారి పేరును కూడా బీజేపీ పరిశీలిస్తున్నట్టు కూడా మనకి సమాచారం. కాబట్టి ఒకసారి మనం గమనించినట్లయితే మాత్రం ఈసారి బీజేపీ అధ్యక్ష ఎన్నిక మాత్రం చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో 2023లో బండి సంజయ్ గారు బీజేపీ పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా కొనసాగారు. అదేవిధంగా ఎన్నికల ముందు బండి సంజయ్ గారిని తొలగించడం వల్ల బీజేపీకి కొంత ఆశించిన స్థాయిలో అసెంబ్లీ స్థానాలు రాలేదు. కాబట్టి ఈసారి ఎన్నుకున్న ఎవరినైతే సెలెక్ట్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా ఎన్నికలు ముగిసేంత వరకు ఖచ్చితంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా బలమైన వ్యక్తిని అన్ని సామాజిక కోణాల్లోని అన్ని సామాజిక వర్గాల్లోనూ పరిశీలించి బలమైన వ్యక్తిని ఈసారి ఎన్నుకున్న తర్వాత ఎటువంటి పార్టీలో విభేదాలు రాకుండా అదేవిధంగా ఎన్నికలు ముగిసేంత వరకు అలాంటి వ్యక్తిని ఉంచుకోవాలనే ఆలోచన కూడా బీజేపీ ఉంది. కాబట్టి ఎన్నికల్లో మాత్రం కొంత జాప్యం జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఈసారి ఎన్నికల్లో మాత్రం ఖచ్చితంగా బీజేపీ ఎవరైతే ఎంపీగా ఉన్న వ్యక్తిని ఎన్నుకోవాలని పరిశీలన కూడా ఉంది. ఎవరైతే బీజేపీ పార్టీ నుంచి తెలంగాణలో ఎంపీగా ఉన్నారో వాళ్ళని ఎన్నుకోవాలని పరిశీలన కూడా ఉంది. కాబట్టి ఈటెల రాజేందర్ గారు ఆల్రెడీ ఎంపీగా కొనసాగుతున్నారు. అదేవిధంగా బండి సంజయ్ గారు ఎంపీగా కొనసాగుతున్నారు. ధర్మపురి అరవింద్ గారు ఎంపీగా కొనసాగుతున్నారు. అదేవిధంగా రఘునందన్ రావు గారు కూడా ఎంపీగా కొనసాగుతున్నారు. కాబట్టి అందరూ కూడా ఏదైతే బీజేపీ ఏ రకమైన అంశాల పరిశీలన ఉందో ఆ పరిశీలనలో కూడా ఎక్కువ శాతం మనం ఉండడం కూడా మనం ఆలోచించదగ్గ విషయం కూడా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈసారి బీజేపీ ఏదైతే తెలంగాణ మీద ఫోకస్ పెట్టింది కాబట్టి ఖచ్చితంగా అధ్యక్షుని సరైన వ్యక్తిని ఎన్నుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇంకా ఎవరిని అనేది బీజేపీ అధిష్టానం ఖచ్చితంగా మనం అంచనా వేయలేము. కాబట్టి బీజేపీ ఎవరిని ఎన్నుకునే అవకాశం ఉంది లేదా ఎలాంటి వ్యక్తుల్ని ఎన్నుకొని ఎలక్షన్ పూర్తి అయ్యేంత వరకు ఆ వ్యక్తిని ఉంచాలని ప్రయత్నం చేస్తుంది. కాబట్టి మనం ఖచ్చితంగా కొంతకాలం వేచి చూడాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ.